వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 6వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాదుల వారి తీర్థాటన. సృష్టి అంతయు త్రిగుణాత్మకమే. ఏదో ఒక గుణము అధికము, మరి ఒక గుణము కొంచెం తక్కువ, మూడవది మరీ తక్కువ. ఈ విధముగా 3 గుణములు అనగా సత్వ రజస్తమో గుణముల సమిష్టి రూపమే ఈ జగత్తు. మనము స్వీకరించు ఆహారములందు కూడా ఈ 3 గుణములను ఎంతో కొంత ఎక్కువ తక్కువ నిష్పత్తులలో మనకు చేరుచుండును. అంతేకాక మనలో ఉన్న గుణములను అనుసరించి ఆయా పదార్థములను ఇష్టపడుట జరుగునని గీతాచార్యులు బోధించి ఉన్నారు. సృష్టి స్థితి లయములకు కారకులైన త్రిమూర్తులు కూడా గుణమును అనుసరించే వారి వారి కర్తవ్యమును పాలన చేస్తూ ఉన్నారు. వారికిన్ని మూలమైనది ఏకముగా ఉన్న ఓంకార స్వరూపము. అటువంటి దివ్యతత్వం అత్రి మహర్షికి అనసూయమ్మకు పుత్రుడుగా పుట్టి ఆకార స్వీకారం చేసినప్పటికీ త్రిగుణములకు అతీతంగానే ప్రవర్తిల్లుచు శ్రీ దత్తాత్రేయుడనే పేరుతో సృష్టిలోని అస్తవ్యస్తములను చెక్కబరచడానికి ఈ అపూర్వమైన శ్రీపాద రూపం ధరించి భూమిపైకి వచ్చినట్లు ఈ కథా విధానము ద్వారా తెలుస్తున్నది. వారు ఏ విధంగా చరించి జ్ఞానదానం చేసినారో ఇప్పుడు శ్రీ విఠల్ బాబాజీ వారి ద్వారా విందాము అని నేనిట్లు ప్రార్థించాను. గురుదేవ, శ్రీపాద వల్లభుల వారి దివ్య సంకల్పమును వారి తీర్థాటన ద్వారా జరిగిన భక్తోద్ధరణమును మాకు వినిపించి దయతో మా మనస్సులలోని రుగ్మతలను దూరం చేయగలందులకై ప్రార్థిస్తున్నాను అని కోరగా శ్రీ బాబాజీ ఇలా చెప్పదొడంగినారు. హే పరమేశ్వర, త్రిగుణాతీతుడా, సర్వలోకారాధ్య, నీ లీలలు నీకే ఎరుక. జరిగిన సంఘటనలు నీ అనుగ్రహంతో మాకు నీవు గోచరింపజేసినంత వరకు వివరించగలము. కానీ నీ లీలలు అనంతములు, వారిని పూర్తిగా ఎరిగినవారు లేరు. స్వామి శ్రీపాద శ్రీవల్లభ శరణం శరణం అని కన్నులు మూసుకొని ప్రార్థించి తల పంకించుతూ ఇట్లు చెప్పసాగిరి. ధార్మికులారా, శ్రీపాదస్వామి వారు ఇల్లు వదిలిపోయే ముందు అన్నలకు గుడ్డితనమును కుంటితనమును నివారించిన విషయం చూచిన వారు, సంగతి తెలిసిన వారును, అంతకుముందు శ్రీ స్వామివారి వద్ద వేద వివరణలు వినిన పండితులు, కొందరు బంధువులు అందరూ శ్రీ స్వామివారి చుట్టూ చేరినారు. వారందరూ శ్రీ స్వామి నిర్ణయం మేరకు నడుస్తుంటే వారి వెంట పిఠాపురం గ్రామం ఉత్తరంగా పొలిమేర వరకు వెళ్ళి సాగనంపినారు. వారిని విడిచి రాలేక వెనుదిగినారు. కాశీక్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కొంత దూరం పోయి తమతో వచ్చిన వారందరికీ వీడ్కోలు చెప్పి మరికొంత దూరం పోయి తరువాత తమ యోగశక్తితో కాశీక్షేత్రాన్ని చేరుకున్నారు. గంగానదీ తీరమునందు తొలుత స్వామివారు గంగామాతను ప్రార్థన చేసిరి. గంగను పూజించి స్తుతించిన తదుపరి గంగలో స్నానమునకు ఉపక్రమించగా గంగామాత వారి ఎదుట సాక్షాత్కరించి చేతులు జోడించి వారికి నమస్కరించి, ఓ తండ్రి, తమ సాన్నిధ్యం ఎప్పుడు లభించునాయని ఎదురుచూచుచుంటిని. నా యందు అపార దయతో వచ్చి నన్ను పవిత్రీకరించితిరి. ధన్యురాలరైతిని. దేవదేవా, ఎందరో పాపాత్ములు నా జలములలో మునిగి వారి వారి పాప ప్రక్షాళన చేసుకొందురు. వారు పునీతులు కాగా ఆ పాపములన్నీ తీసుకుని వాటిని ప్రక్షాళన చేసుకొనుటకై తమ వంటి మహనీయుల పాదస్పర్శకై నేను తపించుచుంటిని. నా యందు కృపాదృష్టితో తమరేతెంచి నన్ను పావనమునర్చిరి. ఇదే విధమైన దయాదృష్టితో నిరంతరము నన్ను అనుగ్రహించమని ప్రార్థించను. శ్రీపాదస్వామి వారు గంగామాతను ఆశీర్వదించి చిరుదరహాసం చేశారు. స్నానానుష్ఠానములు ముగించి ఒక సామాన్య సాధకుని వలె కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి ఆ క్షేత్రమున 3 రోజులు వసించిరి. వారికి భిక్ష ఇచ్చుటకు అన్నపూర్ణమాత ఎంతో సంతోషంతో ముందుకు వచ్చినది. అచ్చటనే నివసించి యోగులు కొందరు స్వామిని దర్శించి స్తుతించి వారి జ్ఞానబోధలను శ్రవణం చేసిరి. స్వామివారు యోగులకు యోగమును ప్రసాదించిరి.
సాధకులకు యోగ సాధనలోని రహస్యములను బోధించి వారి అవరోధములను తొలగించి అనుగ్రహించిరి. శ్రీపాదుల వారి దివ్య శక్తిని అట్లా అనుగ్రహింపబడిన వారు మాత్రమే గ్రహించగలిగిరి. కాశీ క్షేత్రంలో అనేక మంది సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు నివసించుచు యోగ సాధన సాగించుచుండిరి. వారిలో శ్రీ సచ్చిదానంద సరస్వతి అని యోగీశ్వరుడు అన్ని రోజులున్నూ శ్రీపాదస్వామి వారిని అనుసరించుచు వారి బోధలను పూర్తిగా అవగతము చేసుకొనెను. శ్రీపాదుల వారు కాశీ విడిచి వెళ్ళున్నది గ్రహించి ఆ స్వామి, మహాత్మా, మాకు తమ ఆదేశం ఏమిటో తెలియజేయండి. సాధనలో అనేక సమస్యలను ఎదుర్కొనుచున్న ఈ సాధకులకు మీ దర్శనమాత్రం చేత అవరోధములు తొలగిపోయినవి. వారందరూ పూర్ణయోగము వైపు నడుచుటకు సంసిద్ధులైనారు. తండ్రి, మీ అండదండలు మాకు ఎల్లప్పుడూ కావాలి. తిరిగి తమ దర్శనం మాకెప్పుడు లభించునో తెలుపగలరు. ఎచ్చట ఉన్నను మమ్ములను మరొక కాపాడండి. శ్రీపాదస్వామి వారు చిరునవ్వులతో, తప్పకుండా దర్శనం లభిస్తుంది, అంతా విశ్వేశ్వరుని కృపయేనని వారికి వీడ్కోలు పలికిన తదుపరి శ్రీస్వామి అచ్చటి నుండి అదృశ్యమై హరిద్వార్ క్షేత్రమునకు చేరిరి. హరిద్వార్. శ్రీపాదస్వామి వారు యథావిధిగా గంగామాతను ఆరాధించి స్తోత్రము చేసిరి. ఇది నిజంగా వారికి అవసరం లేకున్నా వారి వెంటనున్న వారికి విధి విధానాన్ని చూపించుటకై ఆచరించి చూపిరి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహాత్ముల ఆచరణను అందరూ అనుసరించెదరు. కావున వారు సాక్షాత్ శ్రీ హరిహర బ్రహ్మ స్వరూపులైన ఓంకారమూర్తియే అయినను లోకుల కొరకు ఈ విధంగా స్తోత్రం చేసిరి. ఓ గంగామాత, సగర పుత్రులను పవిత్రీకరించుటకు భగీరథుని ప్రార్థన ఆలకించి భూమిపైకి వచ్చుటయే కాక పాతాళమున రాసులై ఉన్న వారి పితామహులకందరికీ సద్గతులు కల్పించినావే. నీవు ఆవిర్భవించిన చోట నుండి నీ లక్ష్య సాధనకై ఎంతో దూరము కష్టమున కోర్చి మిట్ట పల్లాలను అధిగమిస్తూ ప్రయాణించినావే. ఓ భాగీరథి మాయి, నీకై ఎంతో దూరము నుండి శ్రమించి వచ్చిన నీ పుత్రులము, మమ్ము పునీతులను చేయుమమ్మా అని అందరి కొరకు ప్రార్థన చేసిరి. గంగామాత వారి ముందు ప్రత్యక్షమై వారికి నమస్కరించినది. అంతలో అనేక మంది గుప్తముగా అచటనున్న మహాత్ములు, యోగులు అందరూ శ్రీపాదస్వామికి మాత్రము కనిపించినట్లు ప్రకటమై చేతులు జోడించి ఇట్లు ప్రార్థించిరి. అహో భగవంత, దీనదయాళ, కృపాసాగర, ఓ విశ్వరూప, శ్రీదత్త ప్రభు, ఈ రూపంలో మాకు దర్శనం అనుగ్రహించినావు. ధన్యులము స్వామి. అనసూయ మాతను, అత్రి మహర్షిని అనుగ్రహించిన దత్తప్రభు, నిన్ను దర్శింపవలనన్నను, నిన్ను అనుసరింపవలనన్నను సామాన్యులకు సాధ్యమా స్వామి? ఆ కాలమున నీ దర్శనము మహాదుర్లభము. ఈ కలియుగమందు నీ కొరకు తపించుటకు సామర్థ్యము లేని వారైన దీనులకు సులభముగా అందుబాటులో నుండుటకై ఇట్లు ఈ రూపమున అవతరించినావా? కరుణాసాగర, నీ లీలలు అపారములు. నీ నామమే మహామంత్రమై కలియుగమందలి భక్తులకు సన్మార్గమును, ముముక్షువులకు మోక్షమును ప్రసాదించుగాక. సనక సనందనాదులు, ఆదిశేషుడు కూడా నీ మహిమను కీర్తించలేరు. మాకు కన్నుల విందు కలిగించిన ఈ రూపము వర్ణనాతీతమై ఉన్నది. మమ్ము ధన్యులను చేసితివి అని ప్రార్థనలు చేసిరి. శ్రీపాదస్వామి వారందరిపైనను కృపాదృష్టిని వర్షింపచేసి ఆనందసాగరంలో ఓలలాడించిరి. అందరికీ ఆశీర్వచనములు చేసి మరుక్షణంలో శ్రీ స్వామివారక్కడ అదృశ్యమై హృషికేశ్ క్షేత్రమునందు ప్రత్యక్షమైరి. హృషికేశ్. శ్రీపాదస్వామి వారు హరిద్వార్ నుండి హృషికేశ్ క్షేత్రమునకు చేరుకొని అచ్చట ఒక సాధారణ యోగి వలె త్రివేణి ఘాట్ నందు గంగా స్నానం ఆచరించి ధ్యాన నిష్టలో నిమగ్నులైరి. అటుగా వచ్చు పోవు వారలందరూ 16 ఏండ్ల బాలయోగిని చూచి ఆయన అపూర్వ సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి. కానీ వారికి ధ్యాన భంగము కలిగించరాదని దూరము నుండియే నమస్కరించుకుని వెడలిపోయిరి. శ్రీ స్వామివారు మధ్యాహ్న వేళయందు ఆశ్రమాలలో భిక్ష స్వీకరించి నివేదన గావించి తదుపరి సర్వజీవప్రీతికి కొంత భాగము సమర్పించి మిగిలినది తాము స్వీకరించిరి. సన్యాసులు, సాధువులు భిక్షను అర్థించి తెచ్చి ఈ విధముగానే చేయవలెను. కరతల భిక్ష చేయువారు మాత్రము 3 ఇండ్లలో కానీ 5 ఇండ్లలో కానీ భిక్ష కోరి కరతలమున స్వీకరించి తక్కువ కానీ ఎక్కువ కానీ ఎప్పటికప్పుడు ఆత్మారాముణ్ణి స్మరించి సమర్పణముగా స్వీకరించెదరు. మరలా మరునాడు మధ్యాహ్న వేళ యందు మాత్రమే భిక్ష చేసెదరు. కొందరు యాచించక ఉన్న చోటనే ఏది లభించినదే దైవ
ప్రసాదమని భుజించెదరు. ఎవరైనా తాము తినగా మిగిలినది పెట్టినను దైవ ప్రసాదముగా గ్రహించి స్వీకరించెదరు. వారే అవధూతలు, వారికి ఎంగిలి దోషము లేదు. గృహస్థులు సర్వసాధారణముగా దైవ నివేదన చేయు సమయంలో వండిన పదార్థములన్నీ ఒక విస్తరిలో వడ్డించి నివేదన చేయుదురు. తదుపరి ఆ నివేదించిన పదార్థములను అట్లే ఉంచి బ్రహ్మచారులు కాని సాధువులు, సన్యాసులు ఎవరైనా భిక్షకు వచ్చిన వారికి సమర్పించుట అలవాటు. కొందరు గృహస్థులు అతిథికి పెట్టనిదే తాము భోజనము చేయనని వ్రతము పూనుకొందురు. ఈ భిక్షా స్వీకారము కాని భిక్ష ప్రదానము కాని ఈశ్వర ప్రసాదితము, ఈశ్వరార్పణముగానే జరిగినప్పుడు ఇరువురు ముక్తిని బడయగలరు. ఇది గృహస్థులు తెలియవలెను. బదరీ క్షేత్రం. శ్రీపాద వల్లభులు హృషికేశ్లో అదృశ్యమై బదరీ క్షేత్రమునందు నిలువగానే అచ్చట ఎందరో అదృశ్య యోగులు వేలాది సంవత్సరములుగా అచ్చట తపోనిష్టలో ఉన్నవారు, సిద్ధాశ్రమవాసులు, పూజ్యశ్రీ అచ్యుతానంద సరస్వతి స్వాముల వారు, వారి శిష్యులు పూజ్యశ్రీ సర్వేశ్వరానంద స్వామివారు, పూజ్యశ్రీ మహావతార్ బాబా, పూజ్యశ్రీ నిత్యానంద సరస్వతి స్వామి, పూజ్యశ్రీ నిరంజనానంద సరస్వతి స్వామి మరియు దత్త సంప్రదాయకులు, నాథ సాంప్రదాయకులు, అఘోర సాంప్రదాయకులు అయిన వారు ఎందరో ప్రకటమై ఇట్లు స్తుతించిరి. ఓ దత్తప్రభు, దేవాదిదేవ, విశ్వకర్తవు, విశ్వభోక్తవు, లీలా విశ్వంభరుడవు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పెదరు. కానీ నీ తత్వం ఎవ్వరెరంగుదురు? కారణములన్నింటికీ మూల కారణమైన వాడవు, కార్యకారణ స్వరూపుడా, సకలాయుధర, ధర్మస్థాపక, యజ్ఞపురుష, యజ్ఞఫలప్రదాత, కలియుగ అవతార, హే శ్రీపాద శ్రీవల్లభ, కోటి చంద్ర ప్రభాభాసమాన, ఆశ్రిత కర్మ బంధ విదూర, నీ సుందర సుకుమార మంగళకరమైన రూపమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేసితివి. అత్రి అనసూయ గర్భ సంజాతుడవైన సమయమున నీవు షోడశ వర్షప్రాయుడవై షోడశ కళా ప్రపూర్ణుడవై వారినలరించుటకు ఆ ప్రాయమునందే నీ రూపమును స్థిరపరిచితివి. అదే విధముగా ఈ కలియుగమునందును షోడశ వర్షప్రాయమున విరాగి రూపమున నీ తల్లిదండ్రులను విడిచి లోక కళ్యాణమునరింప తరలివచ్చితివి. షోడశ కళా ప్రపూర్ణుడవై మా హృది నలరించుచున్నావు. ఈ రూపమునందు మార్పు లేకుండా ఇట్లే సంచరించదనని మాకు వాగ్దానము చేయుమని ప్రార్థించిరి. మరియు నీవు సహస్రశీర్షుడవు, సహస్రాక్షుడవు, బాహుడవు, సహస్రపాదుడవు, యోగివి, భోగివి నీవే. ఈ జగత్తులోని ఐశ్వర్యమంతయు నీదే. నీది కానిదేదీ ఈ విశ్వమందు లేదు. ఓ సర్వలోకారాధ్య, నీ సందర్శనమున మా తపస్సులు పూర్ణమైనవి, మా హృదయములు సంతృప్తి నందినవి. మాయామయుడవు, మాయాతీతుడవు నీవే. త్రిగుణాత్మకుడవు, త్రిగుణాతీతుడవు నీవే. నీ దయారసము ఒక్క బిందువు లభించిన పాపుల జన్మలు పావనమగును. కేవలము దీన జనోద్ధరణకు కావలసిన విధంగా రూపధారణ చేయుట నీకే తగును దేవా. అద్వైతమై, అపూర్వమై, అద్వితీయమై, అమూల్యమై, అప్రమేయమై ప్రకాశించు నీ దివ్య తేజోమయ స్వరూపము సాకారమైనప్పుడు యోగులను కూడా మోహాంబుధిలో ముంచుచున్నది. నీ అనుగ్రహంతోనే నీ మహత్తును వాక్కులతో మేము స్తుతించగలుగుతున్నాము. నీవు ఎచ్చట కొలువుందువో అచట సకల తీర్థములు, సకల దేవతలు కొలువు తీరెదరు. సర్వాంతర్యామి అయిన నీవు భక్తులకు శ్రేయస్సును అనుగ్రహించుటయే దీక్షగా పూనినవాడవు. ఏకము అనేకము, గుణము నిర్గుణములే కాక గుణాతీతుడవై ఎవ్వరికీ అంతు తెలియని గుణములతో ప్రకాశిస్తున్నావు అని తనివి తీరా ప్రస్తుతించారు. బదరీ క్షేత్రము భరతఖండపు సర్వశ్రేష్టమైన పుణ్యక్షేత్రముగా చెప్పబడినది. ఈ క్షేత్ర ప్రభావమును వర్ణనమును భారతము, హరివంశము, భాగవతము మున్నగు ఇతిహాసములందు విపులముగా వర్ణించబడి ఉన్నది. భాగవతము దీనిని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా పొగడినది. అక్కడకు చేరిన వారికి సహజముగా కోరికలపై విజయము లభించునని, క్షేత్రరాజమని, లక్ష్య సిద్ధికై బదరీ యాత్ర చేయుట ముఖ్యమని కొందరు తెలిపి ఉన్నారు. అచ్చట నారాయణుడే అధిదైవము. ఇచ్చట గంగకు అలకనందయని పేరు. అందలి నిర్మల జలము అనేక ఓషధీలతలపై గుండా జాలువారి కొండలపై నుండి దుముకుచు కొన్ని చోట్ల వేగముగా ప్రవహించును. గంగా ప్రాదుర్భవ స్థానము శ్రీమన్నారాయణుని పాదపద్మములో కనుక ఇక్కడి గంగ నారాయణుని పాదముల నుండి స్రవించుచు నిర్మల జలవాహినిగా మనకు దర్శనమిస్తున్నది. జగత్తునందు సర్వశ్రేష్టమైనదిగా పేరొందినది.
సాక్షాత్ నారాయణుని పాదోదకమని వ్యవహరించబడుచున్నది. ప్రాచీన యుగముల నుండి ధ్రువుడు, పృథు మహారాజు, ప్రియవ్రత మహారాజు మొదలైన రాజులు, నారదాది మునులు, బ్రహ్మాది దేవతలు కూడా దర్శించి సేవించిన దివ్యక్షేత్రము ఈ బదరి. అప్సర స్త్రీలు ఇంద్రుని ద్వారా ప్రేరేపింపబడి ఆ క్షేత్రమున నారాయణమునికి తపోభంగమునరించలేకపోయిరి. వారికన్నా సౌందర్యవతి అయిన ఊర్వశి అను స్త్రీని నారాయణముని తన తొడ నుండి సృష్టించి చూపగా దేవలోక అప్సరసలు సిగ్గుపడినారు. ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరగా అతనికి ఊర్వశిని బహుమానముగా ఇచ్చి పంపినాడు. అందువలన అచ్చట పురుషునకు స్త్రీ పట్ల పుత్రికాభావము లేదా ఏ స్త్రీ అయినా తనకు తల్లి అను భావము కలుగుట వలన కామజయము కలుగును. కావున బదరీ క్షేత్ర దర్శనము, అచ్చటి నివాసము చేయు జనులకు కామజయము తథ్యమని పురాణవాక్యమున్నది. సాధకులకు, తపస్సులకు కామజయమే మోక్షప్రాప్తికి ముఖ్య సాధనము కదా. అచ్చటి నారాయణుడి మూర్తి చతుర్భుజములు కలిగి ఊర్ధ్వహస్తములందు శంఖ చక్రములుండును. అధోహస్తములు 2 తొడలపై చిన్ముద్రతో ఉండును. ఆయన పద్మాసనమందు ధ్యాన నిష్టలో ఉండును. ఆయన చుట్టూ నారదుడు, ఉద్ధవుడు, కుబేరుడు, లక్ష్మి, గణేశుడు దర్శనమిచ్చెదరు. అటువంటి నారాయణుని శ్రీపాదస్వామి వారు విధి ప్రకారం దర్శనం చేసుకున్నారు. అదృశ్య యోగులందరూ శ్రీ స్వామిని స్తుతించి వారి ఆశీస్సులు పొంది అంతర్ధానమైరి. అచ్చటనే నివసించు శ్రీ సదానంద బ్రహ్మచారి అనే సాధకుడు కొందరు సాధువులతోనూ శిష్యులతోనూ వచ్చి శ్రీపాదస్వామిని దర్శించి పాదాభివందనం ఆచరించిరి. శ్రీవారి ముఖమండలమున వెలుగు దివ్య తేజస్సును వారి తపోమహిమ యొక్క ప్రకాశమని గుర్తించి ఆనందంతో నారాయణుడే స్వయంగా ఈ రూపములో వచ్చినాడని జయజయనాదములు చేసిరి. శ్రీ స్వామిని ఉచితాసనమున కూర్చుండజేసిన తర్వాత ఇట్లు ప్రార్థించిరి: హే భగవాన్, తమ దర్శనం చేతనే నాకు దివ్యమైన ఆనందం కలుగుచున్నది. మా సాధనలు ప్రారంభ దశలోనే ఉన్నవి. తమరు దయతో మాకు మార్గదర్శనం చేయగలందులకై మీ పాదపద్మముల వద్ద శరణాగతి చేయుచున్నాము. శ్రీమత్పరం బ్రహ్మగురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం నమామి. ఓ పరబ్రహ్మ గురుదేవా, నీ నామమే స్మరించదము, నీ పాదాలే భజించదము, నీ లీలలనే చెప్పుకొందుము, నీకే నమస్కారములర్పించదము. నీవు తప్ప మమ్ము ఆదరించు పరమగురువు లేరు అని స్తుతి చేసినాడు. ప్రభు, మానవుని యొక్క అవస్థలు, వాని యందు ధర్మ మర్మములు, చేయదగు కర్మములు మాకెరింగించి మమ్ము ధన్యుల చేయమని ప్రార్థించి అందరూ చేతులు జోడించిరి. శ్రీపాద శ్రీవల్లభులు మందహాసవదనులై మృదుమధుర కంఠముతో, సాధకులారా, మానవునికి 4 అవస్థలు, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అగునవి. 4 ఆశ్రమములు, బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనునవి. 4 గురువులు, తల్లి, తండ్రి, గురువు, దైవం. అనుసరించాల్సిన 4 ధర్మములు, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అనునవి. సాధించాల్సిన పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. మానవుడై పుట్టిన ప్రతివాడు ఈ పురుషార్థములను సాధించవలెను. అట్లు సాధించవలెనన్నచో 4 అవస్థలలోను 4 ఆశ్రమాలలోనూ 4 ధర్మములు, వాటిని సకాలంలో ప్రబోధం చేసేటందుకు 4 గురువులను సహకరించెదరు. ఎట్లనగా, మొదటి గురువు తల్లియే. తల్లి బిడ్డకు పాలిచ్చి సాకుచు ఆటపాటల సమయం నుండియే నడక, మాట, తీరు, తెన్ను నేర్పించుతుంది. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో, ఎవరిని ఏమని పిలవాలో అన్నీ నేర్పించుతుంది. శైశవ అవస్థ దాటి బాల్యావస్థలోకి వచ్చే సమయంలో చేయకూడని పనులు చేయనివ్వక దండిస్తుంది. ప్రకృతిలోని సకల వస్తువులను పరిచయం చేస్తుంది. సత్యమును అభ్యసించే సమయం అనగా బాల్యదశలో ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తారు. విద్యార్థి దశకు ఎదిగి ఉపనయనం జరిపించితే ఆ బాధ్యతలను తండ్రి 2వ గురువుగా చేపట్టుట. విద్యాభ్యాసము తోడి బాలురతో కానీ పెద్దలతో కానీ మసలు విధానము, లౌకిక ధార్మిక మార్గములను తెలుపుచుంటారు. దీనినే బ్రహ్మచర్యాశ్రమం అని తెలుపుతారు. వేద విద్యలు కానీ, వృత్తి విద్యలు కానీ, వ్యవసాయ పరిశ్రమలు కానీ ఈ అవస్థలోనే పట్టుబడాలి. శరీరము దారుఢ్యమును పెంచుకునే సమయం. దీనిని కౌమారదశ అంటారు. మానవుడు దాదాపుగా జీవితం యొక్క లక్ష్య సాధనకు లౌకికముగా కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయు దశ. ఈ దశలో తండ్రి మరియు గురువులు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. ఈ దశలో సాధించబడేది ధర్మ మార్గంలో జీవితాన్ని నడుపుకోవాలనే సంకల్పం.
అది బలంగా ఉంటే వాడు సన్మార్గం వైపునే పయనిస్తాడు, యవ్వన దశలో అడుగు పెడతాడు. అలా ధర్మాన్ని ఆధారం చేసుకుని అర్థ సంపదను పొంది మూడవ పురుషార్థ సాధనకై గృహస్థాశ్రమమును నిర్వహించవలసి వస్తుంది. ఈ ఆశ్రమంలోనే అసలు తాను పొందవలసినవి పొందుచూ కూడా తన జన్మ సార్థకం అయ్యేందుకు పనికి వచ్చే గురుబోధలు, మాతాపితరుల సేవ, అతిథి అభ్యాగతుల యందు ఆదరణ, బంధువర్గముతోటి సుహృద్భావము అలవరుచుకోవాలి. మూడవ పురుషార్థమైన కామ్యము అను పదానికి కొందరు శారీరక కామ వికారమును తీర్చుకొనుటాని భావించెదరు. అది పొరపాటు. సాధించవలసిన పురుషార్థములు అనగా కష్టపడి మనస, వాచ, కర్మణ సాధనతో సాధించవలెను. కానీ శారీరక కామము జంతువులకు కూడా సహజమే కదా. దానిని కష్టపడి సాధించేదేమున్నది? అది వికారము అన్నారు. దానిని విదిలించుకొని పురుషార్థాలను సాధించుకోవలెను. కామ్యము అను పురుషార్థము ద్వారా శరీర దారుఢ్యము తగ్గకముందే జీవుడు చివరి పురుషార్థమైన మోక్షమును దానిని కోరి తెలుసుకొనుట. ఆ మార్గమును పెద్దలు గురువుల వద్ద చేరి శ్రవణం చేసి సంసారమునందుండియే నిరంతరము దానికి అంటుకొనకుండా ప్రవర్తించగలుగుటయే కామ్య విద్య. ఈ విద్య ఆధ్యాత్మిక గురువుల వద్ద గృహస్థుగానే నేర్వవలెను. నదులన్నీయు ప్రవహించుచు ప్రకృతికి సహకరించుచు చివరకు సాగరమందు కలిసి శాంతి నొందునట్లు మానవుడు దైవమును గుర్తించుటకు ప్రయత్నించవలెను. సంసార బాధ్యతలను సంపూర్ణముగా నిర్వహించుచూనే మనసు ద్వారా వానప్రస్థమును తలంచవలెను. అనురాగముతో కాక విరాగముతో సంసారమును కొంతకాలము నడుపుచు తదుపరి వానప్రస్థుడైన తరువాత కొంతకాలము సన్యాసమును మనసుతో భావించుచు పరిపక్వ దశను పొందవలెను. పూర్తిగా సంసార భారమును భగవంతునిపై వదులుటకు ఆ స్థితిని ధృతిని పొందినప్పుడు సన్యాసమును స్వీకరించుట ఉత్తమ మార్గము. ఇది క్రమ పద్ధతి. అట్లు కాక బ్రహ్మచర్యము నుండి సన్యాసము స్వీకరించవలెనన్నచో సద్గురువుల కృపాకటాక్షములను సేవ ద్వారా పొందవలెను. పుష్కర కాలము పైన పరీక్షించి కానీ గురువులు సన్యాస దీక్షలనివ్వరు. ఏలననగా శిష్యులు పతనము కాకూడదనియే వారి సంకల్పము. శిష్యులను స్వీకరించుటయు, వారికి సమయోచిత బోధలు చేయుటయు, వారి మానసిక స్థితిని నిరంతరము కనిపెట్టుటయు గురువుల బాధ్యతయై ఉండును. ఆ స్థితిలో వారి భారమంతయు దైవముపైనే ఉంచి చరించవలెను. సాధకులారా, సాధనా మార్గము చాలా కఠినమైనది. ఎంతో నిగ్రహ శక్తితో ముందుకు సాగవలెను. తల్లి, తండ్రి, గురువు, దైవము మన జన్మను సార్థకం చేసుకొనుటకి ఈ విధంగా ఉపయోగపడుతున్నారు. కావున వారినెల్లప్పుడూ మరువరాదు. శరీరానికి గల 4 అవస్థలను తెలిసి ఏ అవస్థలో దేనిని సాధన చేయవలెనో తెలిపితిని కదా. అట్లు చేయుట ఉత్తమ సాధకుల లక్షణము. అందరికీ శుభము చేకూరును కాక. సాధనలో అందరూ ముందుకు పోతూ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశీర్వదించారు. శ్రీవారి ప్రబోధము విని తాము ఎంతో కాలంగా ఈ క్షేత్రములో నివసించి ఈ క్షేత్ర నాయకుడైన బదరీనారాయణుని సేవించినందులకు కాను ఈ దివ్య స్వరూపుని దర్శనము ప్రబోధనము లభించినది అని భావించి చేతులు జోడించి మహాత్మా ధన్యులమైనాము. ఎవరి కృప వల్ల యోగ సామ్రాజ్యము సిద్ధిస్తుందో వారే మాకు ఈ హితములను తెలపడం మహద్భాగ్యము అని అనేక స్థాయిలలోనున్న సాధకులు అందరూ శ్రీ స్వామివారిని మొక్కి, స్వామి, తమ ద్వారా విన్న ఈ పరమ సత్యాలు మాకు ఎంతో ఉపకరించినవి. రేపు కూడా మా యందు దయతో మరికొన్ని విషయాలు బోధించమని కోరినారు. శ్రీ స్వామి అంగీకరించారు. ఆ సాధకులందరూ శ్రీ స్వామివారికి భిక్ష సమర్పించి ధన్యులైనారు. మరునాడు శ్రీ స్వామివారు స్నానానుష్ఠానములను పూర్తి చేసుకుని దైవ దర్శనము చేయు సందర్భములో తొలి రోజున శ్రీ స్వామి బోధలను విన్న సాధకులే కాక మరికొంతమంది సాధకులు, యాత్రికులను అక్కడకు చేరి ఉండిరి. శ్రీపాదస్వామి వారి రాకకై వేచి ఉన్న సదానంద బ్రహ్మచారి శ్రీ స్వామివారిని సద్గురువుగా మానసికంగా పరించుకున్నారు. అందుచేత శ్రీ స్వామివారికి పాదపూజ చేయవలనని తగు సామగ్రినంతయు అమర్చుకొని నిరీక్షిస్తూ ఉన్నారు. శ్రీపాదస్వామి వారి వద్దకు చేరి చేతులు జోడించి ప్రార్థన పూర్వకంగా సత్సంగ సమావేశము వద్దకు స్వాగతించి తోడ్కొని వచ్చి ఉచితాసనమున కూర్చుండజేసెను. అందరూ సాష్టాంగ వందనములు ఆచరించిరి. తదుపరి శ్రీ స్వామివారి అనుమతితో సదానందుడు శ్రీపాదుల వారికి యథావిధిని పాదపూజను నిర్వహించి ప్రార్థించెను. గురువరేణ్య, చిరుప్రాయమందే తమరు మాకు మార్గదర్శనం చేసి అనేక విషయాలను బోధించారు. మా ధ్యేయమూర్తి తమరే.
సాధనలోని మర్మాలు మరికొన్నింటిని మాకు తెలిపి మమ్ము ఉద్ధరించుటకు తమరే సమర్థులు అని కొనియాడి తన వేడికోలును విన్నవించెను. సాధకులందరూ శ్రీ స్వామివారి వాగమృతమును గ్రోలుటకు ఎంతో కుతూహలంతో వేచి ఉండుటను గమనించినారు. వారిని ఉద్దేశించి శ్రీ స్వామి ఇట్లు బోధించిరి. సాధకులారా, నిన్నటి రోజున మానవుడు వివిధ దశలలో సాధించవలసిన 4 పురుషార్థములను వివరముగా తెలుసుకున్నారు. ఆ 4ంటిలో ధర్మ, అర్థ, కామ్యములను ప్రేయస్సులని, చివరిదైన మోక్షమును శ్రేయస్సు అని వ్యాఖ్యానకర్తలు చెప్పెదరు. ప్రేయస్సులనగా ప్రకృతి ప్రేరణల చేత వాని యందు ప్రీతి కలిగి ఆచరించుట. శ్రేయస్సు అనగా పూర్వపుణ్య విశేషము చేత జీవునికి శ్రేయో మార్గమునందు అభిలాష కలుగుట. మానవ జన్మమును పొందిన ప్రతి జీవుడు తాను అనేకమైన జీవజంతు రూపములు ధరించి చివరికి పుణ్య విశేషము చేతనే ఉత్తమమైన మానవ జన్మను పొందినానని తెలుసుకొనవలెను. అట్లు తెలుసుకున్న తదుపరి ఈ జన్మ ముగియులోపున మోక్షమును సాధించవలనని శాస్త్ర ప్రబోధము. మోక్ష మార్గము వైపునకు మానవ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ స్థితినే ముముక్షుత్వము అంటారు. దీనికి పునాది బలంగా ఉండాలి. అందుకు సాధకుడు సాధించవలసిన సాధన సంపదను సాధనా చతుష్టయం అని 4 విధములుగా సూచించారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము అనగా వైరాగ్యము, శమాధి షట్క సంపద, ముముక్షుత్వము. జీవుడు ఉద్ధరింపబడాలను తలంపు కలగడమే వివేకము ద్వారానే కలుగుతుంది. కార్యాచరణను పూర్తి మెలకువతో వివేకముతో చేయుట. అది ఎట్లనగా, ఇప్పటి వరకు తన చేత సంపాదింపబడిన సంపద నిత్యమా అనిత్యమా అను ప్రశ్నము కలగవలెను. అనిత్యమని తేలిన మరుక్షణం దాని యందు ఇష్టత పోవును. కనుక వివేకం కలిగిన తోడనే వైరాగ్యం అనే 2వ సోపానమును అధిగమించును. ఇవి ఇహలోక పరలోక భోగముల యందు విరక్తి కలుగుట ద్వారా సంభవించును. ఈ స్థితి కలుగుటకు గాను శమ, దమాది షట్క సంపదను సంపాదించాలి. శమము అనగా అంతరింద్రియ నిగ్రహము, దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనునవి. మొదటిది శమము. అంతరింద్రియ నిగ్రహము అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అలంకారములనబడు అంతఃకరణ చతుష్టయమును ఇతర విషయ చింతనము చేయనీయకుండా నిరోధించి భగవద్ విషయములందు ప్రవర్తింపచేయుట. ఇది పూనికతో చేయు ప్రక్రియ. మనస్సు పైన ఆధిపత్యము వహింపగలుగుట. 2వది దమము. దమమనగా పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములపై ఆధిపత్యమును సాధించుట. పంచకర్మేంద్రియములనగా వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థలు. పంచ జ్ఞానేంద్రియములనగా త్వక్కు అనగా చర్మం, చక్షు, కళ్ళు, శ్రోత్ర అనగా చెవులు, జిహ్వ అనగా నాలుక, ఆఘ్రాణ అనగా ముక్కు. అన్నీ కలిసి 10 ఇంద్రియములు. వీనిని నిగ్రహించుట అనగా వీనిని అనుచిత కార్యాలకు వినియోగించక జాగ్రత్త వహించుట. ఏలననగా ఈ దశేంద్రియములు మనస్సు యొక్క అధీనంలో ఉండును. మనస్సు గనక స్వాధీనమందున్నచో ఈ దమమును సాధించుట సులభమే. 3వది ఉపరతి. చిత్తమునందు యథార్థ జ్ఞానమును పొంది మొదటి శమ, దమముల ద్వారా సంపాదించిన లబ్ధి శాశ్వత వస్తువుపై ధ్యానము నిలుపుట. తద్వారా పొందే శాంతిని ఉపరతి అని సంబోధిస్తారు. 4వది తితీక్ష, ఓర్పు. శీతోష్ణములు, సుఖదుఖములు, ఆకలి దప్పులు, ఆశా నిరాశలు వీటిని ద్వంద్వములు అంటారు. ఈ ద్వంద్వాల లక్షణములు తెలుసుకుని వాని చేత బాధింపబడక ఓర్పు కలిగి ఉండుట. తాను సాధించవలసిన దానిని ఎంత కష్టమైనా వదలకూడదని ఇష్టముతో కూడిన ధైర్యము వహించి సాధించుట. 5వది శ్రద్ధ. గురూపదేశమనే పరమాత్మ యొక్క వాణిగా భావించాలి. గురువాక్యము, భగవద్వాక్యము వేరు కాదను నమ్మకము ద్వారా గురువే భగవంతుడని భావించి సేవించుటే స్వభావముగా పొందుటయే శ్రద్ధ అని పిలువబడును. స్వభావము నుండి శ్రద్ధ బయల్పడును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీ గీతాచార్యుల వారి ఉద్బోధ అందరికీ తెలుసును కదా. శ్రద్ధ కలిగి గురుసేవ చేసేవానికి భగవంతుడు గురు రూపంలో తన సేవలను అందుకుంటున్నట్లు అనుభవం లభిస్తుంది. ఇది 5వ సంపద. 6వదై సమాధానము. సాధనలో పూర్ణత్వము పొందు సమయమున ఈ సృష్టి అంతటికిన్ని ఆధారమైన దివ్యత్వము యొక్క సంస్పర్శము చేత కలుగు తృప్తి ఇప్పుడు చెప్పబడిన 6 విధముల సాధనా సంపద సాధనా చతుష్టయంలో 3వ సోపానం. ఇవన్నీ సాధించుటకు ఒక లక్ష్యమును దృష్టియందుంచుకున్న గాని పురుష ప్రయత్నమున ముందుకు సాగలేము. ఆ లక్ష్యమే ముముక్షుత్వము అనగా మోక్షమును పొందవలనని ఆసక్తి. మోక్షమనగా జన్మరాహిత్యము, చ్యుతి లేనిది.
మానవ జన్మ లక్ష్యము ఇదియే. దీనిని సాధన ద్వారానే సాధించవలెను. మానవ జన్మను పొందిన జీవునకు ఒకటే కర్తవ్యము, అది ఏ మోక్షమును పొందుట. ఆ లక్ష్య సాధనకు మాత్రమే మానవ జన్మ లభించినది. అందుచేత ప్రతి మానవుడు వివేక వైరాగ్యముల ద్వారా దేహముండగానే సాధన చేసి తరించవలెను అని వారందరికీ ప్రబోధించిరి. వారిలో నిజమైన సాధకులకు తమ స్మరణతో ఆటంకములు తొలగిపోవునని వాగ్దానం చేసిరి. అందరూ సద్గురు మహారాజ్కి జై అని జయ జయనాదములు చేసిరి. శ్రీపాదస్వామి ఆ భక్తులు సమర్పించిన ఫలహారమును స్వీకరించి అచ్చటి నుండి కేదార్నాథ్కు చేరిరి. కేదార క్షేత్రంలో శ్రీపాద వల్లభులు కేదారేశ్వరుణ్ణి దర్శించిరి. ఒక సామాన్య సాధకుని వలె నమస్కరించిరి. అచట అనేక మంది సాధకులు, యోగులు వారి దివ్యత్వమును వారి ముఖమండలం చూచి గుర్తించి వారు కారణజన్ములని కొందరు, సాక్షాత్తు యోగి సార్వభౌములని కొందరు భావించినారు. ఎంతమంది వారిని ఒకేసారి దర్శించినను వారి ఆజ్ఞ అయితేనే నోరు విప్పి కీర్తించగలరు. వారి దివ్య సంకల్పంతో మాత్రమే ఏదైనా జరుగునన్న విషయాన్ని యోగులు అవగతం చేసుకుని మంత్రముగ్ధుల వలె ఆత్మలోనే మహదానందము పొందుచూ పరవశించి నిలిచి ఉన్నారు. కన్నులతోనే శ్రీవారి దివ్య రూపాన్ని ఆస్వాదిస్తున్నారు. పరమశివుణ్ణే పరమ దైవముగా భావించి అనేక వేల సంవత్సరముల నుండి సాధన చేస్తూ అచ్చటనే నివసించుచున్న సిద్ధయోగి అఘోరి సంప్రదాయకుడు కూడా శ్రీ స్వామిని దర్శించుకున్నారు. వారిట్లు పలికిరి: ఓ స్వామి బాలయోగి, ఏమి నీ నటన! నీవు కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుణ్ణి దర్శించినప్పుడు మీ ఇరువురు ఆలింగనమునర్చుటకు నేను దర్శించగలిగాను. అప్పుడే కేదారేశ్వరుడు నీవిక్కడికి వస్తావని చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆయని ఎదురు చూస్తున్నా అంటూ ఉండగా అతని ఆకారం చూచి పిచ్చివాడని అక్కడి వారంతా నవ్వుకున్నారు. శ్రీ స్వామి ఆయనను దీవించారు. సాధకులైన వారు మాత్రం శ్రీపాద వల్లభులకు పాదాభివందనం చేస్తున్నారు. శ్రీపాదస్వామి ప్రసన్నులై అందరిపైన తమ అమృత దృష్టిని సారించారు. సాధక యోగులు శ్రీ స్వామివారిని ఒకానొక ఉచితాసనముపై ఆసీనులను చేసి తదుపరి ఇలా ప్రార్థించారు: స్వామి, చిరుప్రాయమందే ఇట్లు వైరాగ్యమును పూని తీర్థయాత్రలు చేయుచున్నారు. తమ స్థితి ఎంతో గొప్పదని తమ ముఖమండలము చుట్టూ విరాజిల్లుతున్న తేజోవలయము తెలుపుచున్నది. మహాత్మా, తమకేమీ అభ్యంతరం లేకపోతే తమ సంకల్పమును తెలపండి అని ప్రార్థించిరి. శ్రీ స్వామివారు మా గురుదేవుల ఆదేశంతో తీర్థాటనము చేయు సంకల్పంతో వచ్చి ఉన్నామని అర్థోక్తిగా పలికిరి. అప్పుడు వారందరూ, స్వామి, మా సాధనలోని లోపాలను సరిచేసి మార్గదర్శనము చేయగలందులకై యోగిరాజైన మిమ్ము శరణు వేడుచున్నాము. ఓ పరబ్రహ్మస్వరూప, జ్ఞానసాగర, కృపానిధి, మాకవసరమగు జ్ఞానమును బోధించి శాంతిని ప్రసాదించి పరమ లక్ష్యమును తెలిపి గమ్యమును చేర్చు భారముని మీదే అని ప్రార్థించిరి. అంతలో అఘోరీ సంప్రదాయ యోగి గారు పరుగు పరుగున వచ్చి, సాధువులారా, గట్టిగా పట్టుకోండి, లేకుంటే ఈ మహత్తరమైన ఉపాధి దొరికేది కాదు అంటూనే నిమిషంలో పరిగెత్తిపోయాడు. అందరూ కొంత అర్థమైనట్లు కొంత అర్థం కానట్లు భావిస్తున్నారు. శ్రీ స్వామి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. సంకల్ప సిద్ధులు, కార్యకారణ స్వరూపులునైన స్వామివారు వారందరినీ దయాదృష్టితో వీక్షిస్తూ, సాధకులారా, పరబ్రహ్మ నిత్యమై, నాశరహితమై, సర్వశక్తిమంతమై ఉండి చైతన్య ఆనందముల సంఘటితమైనదిగా ఉన్నది. దాని స్వభావము మొదట పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారములను అష్టవిధ ప్రకృతులుగా ఏర్పడినవి. ఈ భౌతిక స్వభావము నుండి 24 తత్వములు ఏర్పడి జగత్తుగా పరిణామం పొందినవి. సృష్టికంతకు గర్భమైన ప్రకృతి యందు చైతన్యమును పరమాత్మ బీజముంచబడినది. జీవరాశుల సృష్టి అంతైను జీవుల యొక్క కర్మలను అనుసరించి ఉద్భవించి అంతమున ప్రకృతి యందే లయమగును. ఈ సృష్టి అంతయు త్రిగుణాత్మకమైనదే. అందరి వ్యక్తిగత ఆత్మలను పరమాత్మ యొక్క అభిన్న భాగములే. అగ్ని నుండి విడివడిన అగ్నికణము కూడా అగ్నియే అయినట్లు జీవాత్మ పరమాత్మ ఒక్కటే. దీనిని సమిష్టి విజ్ఞాన దృష్టితో తెలియవలెను. సమిష్టి విజ్ఞానము, సమిష్టి అహంకారము, సమిష్టి మనసు, ఈ మూడు ఒకే అంతఃకరణ యొక్క 3 రూపాలు. మనస్సు, బుద్ధి, వాక్కులకు అందనిది పరమాత్మ అయినను ప్రకృతి యొక్క ఉనికి వల్లనే పరమాత్మను రుజువుపరుచుకోవలను. దృశ్యము వేరు, ద్రష్ట వేరు అను భావనను దూరం చేసుకోవలను.
అప్పుడు జ్ఞాత, జ్ఞేయము, చైతన్యము, పదార్థము అనే ద్వంద్వ భావము పోవును. బుద్ధితో విషయమును గ్రహించిన దానిని అనుభవపూర్వకముగా తెలుసుకొనుటకు ఆచరణలో పెట్టుట ముఖ్యము. అట్లు ఆచరణలో పెట్టగానే జీవితము పూర్తిగా మారిపోవును. ఇది అనుభవైక వేద్యము. ఇది యోగ శరీరము ద్వారా మనసునకిచ్చు శిక్షణ. యోగము భౌతిక శరీరమును బలిష్టముగా పటిష్టముగా చేయును, మనసును ఏకాగ్రము చేయును. ఆ స్థితిలో యోగము యొక్క పరమావధి అయిన సమాధిని పొందుటకు మనస్సు ఆటంకము కాకుండును. భ్రమలన్నీయు వృత్తులన్నీయు శమించును. ఈ స్థితిని పొందినవాడు జీవిత లక్ష్యమును పొందినట్లే. ఆ స్థితి యందు దివ్య చక్షువులతో ఈశ్వరుడే క్రియాశక్తిగాను చైతన్యముగాను గుర్తించగలుగుచు అంతయు పరమాత్మ స్వరూపంగా దర్శనం లభించి నిజానందం, బ్రహ్మానందము, పరమానందము పొందగలరు. ఇట్లు వచించుచుండగా విని వారంతా నిజానంద స్థితిని పొంది ఉండగా శ్రీపాదస్వామి వారు అచ్చటి నుండి అదృశ్యులైరి అని శ్రీ బాబాగారు చెప్పగా అందరూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయము జయమని పలికినాము. జగద్గురువైన శ్రీపాదస్వామి వారి తీర్థాటనమును మనోనేత్రంతో తిలకించే శ్రీ విఠల్ బాబా వారు ప్రవచనం చేస్తున్నంతసేపును ఆయా క్షేత్రములు వారు దర్శించుకుని వచ్చినవే కావున పరవశంతో తిరిగి వాటిని దర్శించగలిగినందుకు సంతోషంతో విషయాలను వివరించినారు. ఒకసారి శ్రీ బాబాజీ గారితో పాటుగా భక్త బృందం 55 మందిని 1998 ఏప్రిల్ నెలలో ఉత్తర హిందూ దేశ క్షేత్రయాత్రకు మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. కావున ఆ యాత్రల గురించి వింటూ ఉంటే నేను మానసికంగా ఆ క్షేత్రాలను దర్శించుకొన్నాను. ఆ మహాపుణ్యక్షేత్రాలు దర్శించడమే కాక వాటి పేరు ఉచ్చరించినా పుణ్యమే. కానీ దర్శనం కన్నా భక్తి ముఖ్యం అంటారు శ్రీ బాబా గారు. జై గురుదేవదత్త. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 6వ అధ్యాయము సంపూర్ణం.